హాయ్ అండి. ఈరోజు నెయ్యి ఎలా తయారు చేయడమో నేర్చుకుందాం. ఫస్ట్ మీగడని తీసుకొని కాస్త మిక్సీకి కొట్టుకొని, తర్వాత ఒక బౌల్‌లో వేసుకొని, దాంట్లో కాస్త చల్లనీళ్ళు వేసి, దాన్ని బాగా మిక్స్ చేసి మీగడంతా పైకొచ్చేస్తుందనమాట. దాన్ని కాస్త తీసుకొని వేరే దాంట్లోకి మార్చుకొని, ఒక ప్యాన్‌లోకి మార్చుకొని పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు అనమాట. ఇలా తీసి ఒక ప్యాన్‌లో పెట్టుకోవాలనమాట. ఇలా ప్యాన్‌లో పెట్టుకోవాలి. ఇలా అంతా మనం చేర్చుకున్న మీగడంతా ఒక ప్యాన్‌లోకి తీసుకొని ఇలా మంచిగా అంతా తీసుకోవాలనమాట. చూడండి వీడియోలో చూపించినట్టు అనమాట. ఇలా అంతా తీసుకొని ఇప్పుడు మనము గ్యాస్ మీద దీన్ని ఇలా ఆన్ చేసి ఇలా పెట్టేయాలి. కాసేపు పెట్టిన తర్వాత బాగా మిక్స్ చేయాలి అంతా. ఇలా మిక్స్ చేసి పెడితే కాస్త వేడవుతుంది. ఇలా అంతా టోటల్‌గా మిక్స్ చేయాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన మీగడలో కాస్త పచ్చి కరివేపాకు, ఇలా కరివేపాకుని మొత్తం వేసి స్మెల్ కోసం అన్నమాట. స్మెల్ బాగొస్తుంది ఇంకా టేస్ట్. కాస్త ఉప్పు వేసి కొద్దిసేపు అలాగే బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాసేపు 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఇలా వస్తుంది. కాస్త కలర్ చేంజ్ అవుతా అంతా మీగడంతా కరిగిపోతుంది. ఇలా కరిగి కాస్త ఇంకా కలర్ రావాలని ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవడం వల్ల బాగా కలర్ అనేది చేంజ్ అవుతూ నీట్‌గా చూసుకుంటూ ఉండాలండి. చూడండి ఇలా అంతా చేంజ్ అయిన తర్వాత ఇంకాస్త రెడ్డిష్‌గా రావాలి. చూడండి ఇలా అనమాట. బాగా కాగిపోయింది ఇప్పుడు. ఇలా అంతా రెడ్డిష్‌గా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. స్మెల్ కూడా భలే వస్తుంది. ఇలా అంతా తీసుకున్న తర్వాత బాగా రెడ్డిష్ వచ్చిన తర్వాత తీసి చూడండి ఎంత బాగుందో చూడడానికి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక టిఫిన్‌లోకి మనము జల్లెడ పడుతున్నాము. దాంట్లోది కరివేపాకు అంతా పడకుండా నెయ్యి మాత్రమే జల్లెడ పట్టుకుంటున్నాము. చూడండి ఇలా అనమాట. ఇలా నెయ్యి మొత్తం జల్లెడ పెట్టుకున్నాము. అంతే అండి. నెయ్యి కాంచుకోవడం చాలా ఈజీ. బయట నెయ్యి కంటే ఇంట్లో కాంచుకోవడం వల్ల చాలా బాగుంటుంది నెయ్యి. హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. చూడండి ఎంత నెయ్యి వచ్చిందో. ఇలా